ప్రైజ్ ది లార్డ్. మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తూ మీరు ఎంతగానో బలపడుతూ ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము. ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరొక దిన నా లేఖన భాగం చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనములు చదువుకుందాం ప్రియులారా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీకున్న సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి ప్రభు విడిచిపెట్టారని అనుకుంటూ ఉన్నావా? నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు కలుగుతూ ఉన్నాయి, ఈ బాధల నుండి విడిపించబడాలని ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, అయినా ఫలితం లేదంటే దేవుడు నన్ను ఖచ్చితంగా విడిచిపెట్టబట్టే కదా అని అనుకుంటూ ఉన్నావా? మీరు అనుకోవచ్చు, ప్రతి వారం ఆరాధనకి వెళ్తూ ఉన్నాను, ఉపవసిస్తూ ఉన్నాను, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు అని విసిగిపోయి ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నావా? కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు, నేను చేసిన పాపం బట్టే కదా ఇప్పుడు ఆ పాపాలని నేను విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ యొక్క సందేహముతో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నన్ను అసలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడా? గొప్ప గొప్ప ప్రార్థనా పరులను, సేవకులను, భక్తులను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మొర వింటూ ఉన్నాడు కానీ నా మొర వింటాడా అని అనుకుంటూ సందేహముతో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నావేమో. అయితే ఈరోజు ప్రభు నీతోనే ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉన్నారు పిల్లారా. నీ తల్లి నిన్ను మరచునేమో గాని నేను మరువను, ఎందుకంటే నువ్వు నా అరచేతులతోనే చెక్కబడిన బిడ్డవు, నా అరచేతుల్లోనే నేను దాచి ఉంచాను అని అంటూ ఉన్నాడు పిల్లారా. అయితే మరో విషయం చెప్పుటకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనము దేవుడు నన్ను మర్చాడు అని అనుకుంటూ ఉంటాం, కానీ లేదండి, మనమే కొన్ని సందర్భాలలో ప్రభువును మర్చిపోతూ ఉంటాం. ఆయన కళ్ళ ఎదుటనే మన ప్రాకారాలు ఉన్నాయని మర్చిపోతూ ఉంటాం. ఆయన కనుదృష్టి పరిధిలోనే మనం తిరుగుతూ ఉన్నామని మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుడు నీవు నా వైపు ఎప్పుడు చూస్తావా అని చూస్తూ ఉన్నాడు ప్రిల్లారా. కానీ మనం మాత్రము ఆయన వైపు చూడము, ఓపికతో ఆయన వైపు పరిగెత్తము. కానీ శ్రమల నుండి విడుదల కొరకు, ఆశీర్వాదము కొరకు ఇటు అటు పరుగులెత్తుతూ ఉంటాం ప్రిల్లారా. అయితే దేవుడు మాత్రము నిన్ను కరుణింపక మరువనే మరువడు. ఈ విషయాన్ని మర్చిపోక ఈ రోజు నుంచైనా దేవుని వైపు చూస్తూ పశ్చాత్తాపంతో దేవుని అడుగుదాం. నాకున్న పరిస్థితి ఏంటి నాయనా, నన్ను విడిపించయా, నన్ను రక్షించి కాపాడయా అని ఆయన పాదాలు పట్టుకుందాం. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు ప్రియులారా. ప్రార్థనలో నాతో ఏకీభవించు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఎంతమంది యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి యొక్క ప్రతి శ్రమ నుండి విడిపించండి అయ్యా. వారిని దర్శించండి. ఈ యొక్క వాగ్దాన ఫలము నీరు కట్టి ఫలింప చేయలాగిన వారిని ఆశీర్వదించండి నాయన. మా లోపాలు, పాపాలు లేదా అవిధేయతలు, మా తిరుగుబాటును మమ్మల్ని క్షమించండి అయ్యా. మమ్మల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మీ ప్రియ బిడ్డలు పోగొట్టుకున్నవన్నీ కూడా సమకూర్చండి నాయన. ఆదరించండి. బాధల్లో ఉన్న వారిని ఓదార్చి కన్నీటిని తుడవండి ప్రభా. ఎటువంటి శ్రమ అయినా, శోధనైనా బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కార్యం జరిగించండి. సంతోష సమాధానాలు నీ బిడ్డల జీవితాలు జరిగించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.